పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అన్వేష్ అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు దీని మీద ఒకసారి చూద్దాం. హలో అన్వేష్ భయ్య ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి విశేషాలు? ఎక్కడ చూసినా మీరే కనిపిస్తారు. మీకు నెంబరు ప్రపంచ యాత్రికుడు అంటే నెంబర్ కనుక్కోవడం ఈజీయే కదా భయ్యా. నేను దేశానికో నెంబర్ మారుస్తాను. ఓకే, దేశానికో నెంబర్, వారానికో నెంబర్. ఓకే, 6 ఫోన్లు 12 వాట్సాప్లు. మన దగ్గర మన నెంబర్ కొనుక్కోవడం బ్రహ్మదేవుడు కూడా అసాధ్యం. మార్చేస్తాను నేను. ఇప్పుడు ఈ నెంబర్ ఉందా, ఈ నెంబర్ నేను ఇప్పుడు ఇంకో అరగంటలో మార్చేస్తాను. ఇంకో నెంబర్ వేస్తాను. ఇంకో నెంబర్ వేస్తున్నారా? ఎందుకంటే మామూలుగా ఉండదు అమ్మో. మరి ఒకరికి నెంబర్ ఇస్తే ఆడు ఇంకో 10 మందికి ఇస్తాడు. ఆడు మళ్ళీ గ్రూపులు ఎందుకు నాయన ఈ తలనొప్పి ఒకసారి పడ్డాలు అంతేనంటారా? కాదు, ఇప్పుడు ఏ కంట్రీలో ఉన్నారు అన్వేష్? అల్బానియా. యూరోపా? ఎవరిచ్చారు నెంబర్? ఎవరిచ్చారు చెప్పండి. ఎన్ని ఎందుకు నెంబరు? నాకు ఒక మంచి ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట. నాకు తెలుసు, ఇది జస్ట్ 2 నాకు తెలుసులేండి. ఎందుకులేండి సార్. కాదు, మీరు 2023లో మెసేజ్ పెట్టారు అమెరికా వెళ్తున్నానండి, అదేంటి ఉన్నారా ఇంటర్వ్యూ చేద్దామని. ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి కనపడ్డాం. రచ్చ ఎలాగుంది మంది? రచ్చ బానే ఉంది. నేను కూడా స్టూడియోలోనే ఉన్నాను అన్వేష్ భయ్య. లైవ్ కాదు భయ్య, నేను కూడా స్టూడియోలోనే ఉన్నాను. ఎందుకంటే ఒక 6 months బ్యాక్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నేను చాలా ఫైట్ చేశాను. ఎందుకంటే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ముఖ్యంగా యూత్ పాడైపోతున్నారు. దానివల్ల మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను స్ట్రాంగ్ గా వాయిస్ వినిపించాను ఆ టైంలో. కానీ ఈ రోజు చెప్తున్నాను, ఒకే ఒక్కడు గవర్నమెంట్ ని కదిలిచ్చాడు, అది అన్వేష్. అలా ఇంకా బాబు నాయన విగ్రహం కట్టికండి నాయన, మీరు హ్యాపీగా ఉంటారు. నాకు నాయన నన్ను హీరో చేయకండి, మీకు దండం పెడతాను, మీకు కొబ్బరికాయ కొడతాను. ఓకే, అది గవర్నమెంట్ కదిలించింది రోషన్. కామన్ టీవీ రోషనే గవర్నమెంట్ కదిలించాడు. నాన్ విష్ నా కాదు నాయన. నాకు ఇవ్వక క్రెడిట్. చివరికి మిగిలేదిని ఊళ్ళు మా వైజాగ్ లో నుంచి శిలా విగ్రహం, దానికి నెత్తి మీద దండ, కిందన పండు, 2 అగరబత్తులు. ఎందుకు ఇది? అబ్బా కాదు, గవర్నమెంట్ కదిలించాను. భయ్యా సన్నీ యాదవ్ అంటే ఏం చెప్తారు మరి? ఇంకా ఆయన అయితే అడగక్కర్లేదు, మీరే చేశారు. సుమన్ టీవీ చేశారు ఫస్ట్ ఇంటర్వ్యూ. అంటే సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసేదానికి బెట్టింగ్ యాప్స్ కి సంబంధం ఏముంటది? మీడియాకి బెట్టింగ్ యాప్స్ కి సంబంధం ఉండదు. తప్పు చేస్తే అడగాలి, ఫోన్ చేసి ఫోన్ నెంబర్లు ఉంటది కాబట్టి ఎందులో చేస్తాం అని. లోకల్ బాయ్ నాని అట్లా ఆయన లేపిందే నువ్వు. లోకల్ బాయ్ నాని చేపలు పట్టుకున్న తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి హైలైట్ చేసి కార్లు మొత్తం అంతా చేసింది ఈయనే. ఏదో చేపల పానాన్ని పట్టుకుంటున్నాడు కదా, ఆడు చూడు ఎలా తయారయ్యాడు. కారులు, కుక్కలు. ఎవరైనా మంచి కోసం చేస్తారు అన్వేష్. ఎవరైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు, ప్రపంచంలో అన్ని దేశాలు తిరుగుతున్నావు, ప్రపంచంలో ఉన్న అన్ని తెలియజేస్తున్నావు, మంచి తెలియజేస్తున్నావు. నిన్ను అందరూ పొగుడుతున్నారు, పెద్ద పెద్ద మినిస్టర్లు, ఎంపీలు. నేను కూర్చున్నప్పుడు సరదాగా పొద్దున్నే మేము అన్వేష్ వీడియోస్ చూస్తాం, రోషన్ చాలా బాగుంటది అని చెప్తారు. మంచి ఉంది, చెడు ఉంది. దాంట్లో మంచిని తీసుకుంటే నో ప్రాబ్లం, చెడుని తీసుకున్నప్పుడు మనం ఏం చేయలేము. మంచి అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నేను అల్బానియా దేశంలో ఊరిలో ఉన్నాను, అనే హోటల్లో ఉన్నాను. ఇందులోనే మంచి చెడు 2 ఉన్నాయి, తీసుకున్నారు బట్టి. రైట్, యూ రైట్, దట్స్ ఇట్. అర్థమైంది. ఓకే అయితే ఫస్ట్ నేను ఇండియా వచ్చినంటే ఫస్ట్ ఇంటర్వ్యూ సుమన్ టీవీ, తర్వాత ఇంకెవరైనా. ఓకే, ఎప్పుడు వస్తున్నావు అన్వేష్ ఇండియాకి? చెప్తాం మమ్మల్ని. మేము ఆడచ్చు కదా, ఎందుకు అన్ని అన్ని ఆడేసావు, పాడేసావు, ఇంకా 196 దేశాలు తిరిగేసావు. వచ్చి హ్యాపీగా నాన్ వేష్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా, ఎప్పుడెప్పుడు పెళ్లి చూద్దామా? ఆయన పెళ్లి చేసుకుంటాను, పెళ్లికి కవరేజ్ సుమన్ టీవీనే పెట్టుకుంటాను. టైం డబ్బు లేదు, నా మొక్కన పరిగెంది. ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వస్తారు. ప్రపంచ యాత్రికులు పెళ్లి కవరేజ్ చేస్తారు, వచ్చిన డబ్బులు నాకు ఇస్తారు. ఏం చెప్తావు? ఇంతమంది ఒక తెలుగు యూట్యూబర్ ని ఆదరించడం అనేది మనం ఎప్పుడు చూడలేదు, నిజంగా చెప్తున్నాను. ఏం చెప్తావు? ఇంతమంది నిన్ను ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, ఎంతమంది నిన్ను ఫాలో అవుతున్నారు. ఈ రోజు పెద్ద చిన్న ముసలా ముతగా తేడా లేకుండా పొలిటీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నాన్ వేష్ వీడియోస్ చూస్తే కొంచెం రిలీఫ్ అవుతాం, రిలాక్స్ అవుతాం, ప్రెజర్ తగ్గుతుంది, స్ట్రెస్ ఉండదు అనే స్థాయికి ఒక మన తెలుగు అబ్బాయి యూట్యూబర్ అన్ని ప్రపంచ దేశాలు తిరిగి ఈ రోజు ఈ స్థాయికి నిన్ను ఫ్యాన్స్ తీసుకొచ్చారు అంటే ఏం చెప్తావు ఫ్యాన్స్ కి అన్వేష్? నాకు ఫ్యాన్స్ గట్ట లేదు కానీ ఇంత మాట్లాడాలి చాలా కష్టం. రిపోర్టర్ అంటే ఇంత డైలాగ్ చెప్పడం నాకు వల్ల కాదు. కానీ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే ఓకే, బాయ్, ఉంటాను, బాయ్. ఓకే ఓకే అన్వేష్, థ్యాంక్ యూ. సో అన్వేష్ అయితే చెప్తున్నాడు క్లియర్ గా,
అండ్ బెట్టింగ్ యాప్స్ కి ఫస్ట్ నుంచి కూడా వ్యతిరేకం అందరం కూడా, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అయిపోయినాయి చాలా మంది. అండ్ తెలియకుండా వాళ్ళ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేయటం, దాంట్లో గేమ్ అంటే రకరకాలు ఉన్నాయి కాబట్టి బెట్టింగ్ యాప్స్ గురించి అలాంటి ప్రమోట్ చేయొద్దనే ప్రతి ఒక్కళ్ళని చెప్తాం. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, అన్వేష్ అన్నట్లుగానే చాలా మందిని మీరు ఇంటర్వ్యూ చేసి లేపారు అంటారు, కానీ ఎస్ వాళ్ళు ఆ టైంలో కష్టపడ్డారు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటమో లేకపోతే ఒక కంటెంట్ చేయటమో, ఆ కంటెంట్ వల్ల వాళ్ళు మంచి చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి అలాంటి టైంలో మనం కూడా ఇంటర్వ్యూస్ చేసాం. అండ్ చాలా మంది అడిగారు కాబట్టి ఆ టైంలో ఇంటర్వ్యూస్ చేసాం. ఒకప్పుడు హర్ష సాయిని ప్రేమించారు ఆడియన్స్, ఒకప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని ప్రేమించారు, ఒకప్పుడు లోకల్ బాయ్ నాని, అతను ఒక చేపలు పట్టే వ్యక్తి, అంత కష్టపడ్డాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. అండ్ డైలీ రొటీన్ అతను ఎలా లోపలికి వెళ్తారు, సముద్రంలోకి చేపలు ఎలా పట్టుకుంటారు, తన రొటీన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారు. అందుకని 10 లక్షలు 12 లక్షలు 13 లక్షలు సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో దాన్ని, ఆ ప్రేమని వాళ్ళు మిస్యూజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ఇంతమంది ఫాలోవర్స్, ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక్కసారిగా అత్యాశ వచ్చి డబ్బు సంపాదించాలి ఈజీగా అని చెప్పేసి వాళ్ళు దాన్ని తప్పుదోవ పట్టించుకొని వాళ్ళు ఇలా మళ్ళినందుకు నిజంగా నేను కూడా బాధపడుతున్నాను. ఒకప్పుడు నేనే వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశాను, వీళ్ళల్లో కొంతమందిని నేను ఇంటర్వ్యూ చేశాను. అండ్ ఇంకొకటి, ఇంటర్వ్యూ చేయటమే కాకుండా ఆ టైంలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, మీకు ఒక అంటే కంటెంట్ క్రియేటర్స్ కాబట్టి మీకు కంటెంట్ చేసే సత్తా ఉంది కాబట్టి మీరు చేయండి అని చెప్తున్నాను. అందుకే అన్వేష్ ఓపెన్ గా అన్నాడు, నువ్వు కూడా అప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసావు, యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే ఆలోచన కూడా లేదు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి. అంటే వాళ్ళ ప్రొఫెషనల్లో కష్టపడుతున్నారు. సో అలా చేసింది అనమాట. బట్ తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి, అది తప్పు పెద్దవాడు చేసినా చిన్నవాడు చేసినా సెలబ్రిటీ చేసినా అందరికి ఒకే న్యాయం అనేది తీసుకొస్తే, ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మనం ఇలాంటివే జరుగుతాయి కాబట్టి ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ ప్రతి ఒక్కరు కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేద్దాం, బెట్టింగ్ యాప్స్ ని నిర్మూలిద్దాం. అండ్ వీళ్ళందరి మీద కూడా కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి కాబట్టి దీనికన్నా ఎక్కువ మనం మాట్లాడలేం వీళ్ళ మీద. అండ్ ఈరోజు ఏది చెప్పినా కానీ సో ఆయనకేం నిలబడి చెప్తాడు 100 చెప్తాడు అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈరోజు అన్వేష్ గురించి కూడా అదే మాట్లాడుకుంటున్నారు. అండ్ ప్రీవియస్ గా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడిన వాళ్ళ గురించి కూడా అదే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఎస్, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యింది అండ్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా బయటకు వస్తుంది కాబట్టి డెఫినెట్ గా సజ్జనార్ గారు కూడా క్లియర్ గా చెప్పారు, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బెట్టింగ్ యాప్స్ చేసే ప్రతి ఒక్కల్ని ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి డెఫినెట్ గా ఇంకా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఆపేయండి ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ ని. మంచి మంచి బ్రాండ్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు కొంతమంది సెలబ్రిటీస్, అలాంటి బ్రాండింగ్ ప్రమోషన్స్ ఉపయోగపడే చేయండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చేయటం వల్ల మీకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు అనేది ఎంతమంది చెమట నెక్తుతో మీ దగ్గరకు వస్తుందో మీకు తెలియదు. అండ్ మీకు తెలియదు అంటే మీకు తెలిసే చేస్తారనుకోండి, అది వేరే విషయం. సో మా సైడ్ నుంచి కూడా మేము అదే చెప్తున్నాం, బెట్టింగ్ యాప్స్ని ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వేష్, అడగగానే లైవ్ లో జాయిన్ అయ్యి అండ్ నీ సైడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.